హాయ్ గాయ్స్, 2 డేస్లో మా యానివర్సరీ ఉంది. సో యానివర్సరీకి శారీస్ తీసుకుందామని చెప్పేసి షాపింగ్కి వెళ్తున్నాను. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. మంచి మిట్ట మధ్యాహ్నం ఆటోలో బయలుదేరాం. బయట ఎండ కాస్త ఎక్కువగానే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మేము చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాము. ఇక్కడ శారీస్ రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయండి. సో ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ షాపింగ్ మాల్కి వెళ్తాం మేము. సో ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చాం. చూద్దాం మనకి రీజనబుల్గా దొరుకుతుందా లేదా అనేది. ఓకేనా, మీరు కూడా మాతో పాటు మేము ఏమేమి శారీస్ తీసుకుంటున్నాం, శారీస్తో పాటు ఇంకా ఏమేమి షాపింగ్ చేసామో మీరు కూడా లుక్ వేయండి. కింద ఫ్లోర్లో వచ్చేసి 1500 బిలో ఉంటాయి శారీస్. డైలీ వేర్ శారీస్, ఇంకా పార్టీ వేర్ ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇందులో ఆఫర్స్ కూడా ఉంటాయి. డైలీ వేర్ శారీస్లలో చాలా ఆఫర్స్ పెడతారు. మంచి మంచి కలెక్షన్స్ కూడా ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటారు. సో ఎక్కువ కాంట్రాస్ట్ నేను ఇక్కడే తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇక్కడ నేను చూసుకుంటున్నా నాకు ఏది సెట్ అవుతుందా అని చెప్పేసి. మా వాళ్ళు కూడా వాళ్ళ బిజీలో వాళ్ళ సెలెక్షన్స్ వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పైన ఫ్లోర్లో కూడా డ్రెస్సెస్ సెలెక్షన్స్ కోసం అని చెప్పేసి వెళ్ళాము. ఆడవాళ్ళం ఒక్కదాంతో ఆగం కదా, ఇంకా శారీస్ డ్రెస్సెస్ అన్నీ ఒకేసారి తీసుకుందామని చెప్పేసి పైకి వెళ్ళాము. ఓన్లీ కిడ్స్ వేర్ అని పెట్టింది కదా, మరి డ్రెస్సెస్ అని పెట్టలేదు. ఇది ఒకసారి ఓపెన్ చేయరా. 3XL ఉందా అక్కడ? ఇంకా డ్రెస్సెస్ సెక్షన్కి వచ్చేసరికి 2 పీస్ సెట్ సెలెక్షన్ చేస్తున్నాము. 2 పీస్ సెట్ ఓకే, పర్లేదు. క్లాత్ రేట్ని బట్టి క్లాత్ ఉందనుకుంటా, డైలీ వేర్కి వేసుకోవచ్చు అనిపించింది. సో ఇక్కడ ఒక 2-3 పీస్ సెట్స్ తీసుకున్నాము. ఇంకా అలాగే సింగిల్ టాప్స్ కూడా పర్చేస్ చేసాము. వైట్ అయితే తొందర పాడైపోతుంది. అదేంటో ఎన్ని చూసినా మళ్ళీ చివరికి ఫస్ట్ చూసిందే నచ్చుకుంటాం. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకైతే ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఇంకా సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ బిల్ చేయించుకొని బయటపడ్డాం. ఇక్కడ మన ఊరికి అర్థం, మేము పెట్టుకున్న బడ్జెట్ ఒకటి, అయిన బడ్జెట్ ఒకటి అని చెప్పేసి ఇద్దరం మొహాలు చూసుకొని నవ్వుకుంటున్నాం. ఒక్క షాప్తో ఆడవాళ్ళ షాపింగ్ పూర్తవదు కదా. సో ఇలా మధ్యలో కాస్త గ్యాప్ తీసుకొని చెరుకు రసం తాగాం. ఓకే, బాగుంది టేస్ట్. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో అయ్యప్ప పూజ జరుగుతుందండి. భారీ ఎత్తున డెకరేషన్ చేశారు, చూడడానికి చాలా బాగుంది. ఇంకా ముందుకు వెళ్తూ నెక్స్ట్ మా అడ్డా క్లాక్ టవర్. ఇదే మా క్లాక్ టవర్ అడ్డా. షాపింగ్ మాల్స్, ఇంకా అన్ని మల్టిపుల్ ఐటమ్స్ ఏం కావాలన్నా కూడా ఇక్కడే దొరుకుతాయండి. ఇంకా మల్టిపుల్ షాపింగ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా క్లాక్ టవర్ రావాల్సిందే. ఆడవాళ్ళకు ఎంతసేపు షాపింగ్ చేసినా బోర్ కొట్టదు. ఎనర్జీ వస్తుందే కానీ ఎనర్జీ పోదు. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి రోడ్లు ఇంత ప్రశాంతంగా ఖాళీగా ఉన్నాయి. అదే ఈవినింగ్ టైంలో అయితే అసలు రద్దీ ఫుల్గా ఉంటుంది. కనీసం పక్కకు జరగడానికి కూడా ఉండదు. ఇంకా పండగల టైంలో అయితే చెప్పనక్కరే లేదండి, ఫుల్ రష్ ఉంటుంది. ఇక మా నెక్స్ట్ షాప్ వచ్చేసింది దియా స్టోర్. కొత్త కలెక్షన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టోర్కి రావాల్సిందే. ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్ రీజనబుల్ రేట్లో చాలా బాగుంటాయి. బతుకమ్మ నవరాత్రి సీజన్లో ఈ స్టోర్ నుంచే ఎక్కువగా చీరలు పర్చేస్ చేస్తారు. ఇదే మా పాన్ చౌరస్తా, అన్నీ దొరికే మా ప్లేస్. ఎంత ఇది? 40 రూపాయలు. రిపబ్లిక్ డే ఉంది కాబట్టి ఇంకా దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ బయట పెట్టుకొని అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్, ఇంకా రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, బ్యాడ్జెస్, చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. లాకెట్ ఉన్నది ఎంత? వితౌట్ లాకెట్ ఎంత? 230, 250, 260 ఈ 140, 180, 200 దాకా ఉంటుంది. ఇవి వితౌట్ లాకెట్. డ్రెస్సెస్ పైకి వేసుకోవడానికి అని చెప్పేసి చైన్ తీసుకున్నాను. ఇంకా చైన్కి లాకెట్స్ సపరేట్ తీసుకున్నాను. చైన్ అటాచ్డ్ లాకెట్స్ బాగాలేవు, సో సపరేట్గా పర్చేస్ చేశాను. 74 అది బీచింగ్, అది కూడా
ఇక ఈ లైన్ అంతా 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్ ఐటమ్స్ ఇంకా క్రాకరీ ఐటమ్స్ కూడా ఉంటాయి. యానివర్సరీకి 1-2 శారీస్ తీసుకుందామని చెప్పేసి ఇంకా పాన్ చౌరస్తా క్లాక్ టవర్ అంతా తిరుగుతున్నాం. నచ్చిందంతా కొనుక్కుంటూ కంప్లీట్ అయింది. ఇంకా మా వాళ్ళ షాపింగ్ అవుతుంది. వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా కట్లెట్ తినేసి ఇంటికి బయలుదేరాం. మేము ఏమేమి కొన్నాం, ఏమేమి పర్చేస్ చేసాం అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాం. బాయ్ గాయ్స్.